నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. సూర్యోస్మితలే. గురువుగారు, మన స్టూడెంట్స్ గురించి లాస్ట్ దాంట్లో కూడా మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మంత్రం కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ప్రజెంట్ ఉన్న ఈ రోజుల్లో చూసుకుంటే మొన్ననే మనకి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేయడం మనం చూసాం. ఇది మాట్లాడుకుంటే ఇది కాస్త బాధాకరమైన విషయమే. కానీ సరస్వతీదేవి కటాక్షం పొంది మరోసారి ఏ విద్యార్థి అయినా సరే వాళ్ళు చదివింది మేము మర్చిపోయాము అన్న మనస్తాపానికి గురవ్వకుండా ఉండాలి అంటే వీరు ఏం చేయడం ద్వారా సరస్వతీదేవి కటాక్షం పొందుతారంటారు? సరస్వతి అనగానే జనాలకు గుర్తొచ్చేది బ్రహ్మ, బ్రహ్మ మానసపుత్రిక, అలాగే బ్రహ్మ యొక్క భార్య. అంటే మనకి విష్ణుమూర్తికి లక్ష్మీదేవి, పరమేశ్వరుడికి పార్వతీదేవి, బ్రహ్మకి సరస్వతీదేవిని భార్యలుగా చెప్పడం. అంటే భార్య అనగానే విడతీయలాని బంధం, అది భౌతిక రూపాలు కాదు. బ్రహ్మ 4 తలలను కలిగి ఉన్నాడు, ఆవిడ ఆయన ఒడిలో సరస్వతీదేవి కూర్చుంది. ఇవన్నీ మన క్రియేషన్స్. అంటే తనలో ఉన్నటువంటి శక్తి, అది శక్తి. బ్రహ్మలో ఉన్నటువంటి శక్తి సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తం అంటాం, బ్రాహ్మీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం అంటాం కదా, ఉదయం 3:30 to 4:30 బ్రహ్మ ముహూర్తం అంటాం కదా. అది ఒరిజినల్గా బ్రహ్మ కాదు, బ్రాహ్మి. బ్రాహ్మి అంటేనే సరస్వతి. అది మిళితమైన ఉన్నటువంటి శక్తి, తనలో ఉన్నటువంటి శక్తే సరస్వతి. బ్రహ్మ అనేది ఒక పదార్థంగా, అంటే సృష్టి కార్యం. అది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మనం అక్కడ శక్తిగా తీసుకోవాలి. భార్యలు, ఆయన వివాహం చేసుకున్నాడు, సరస్వతి ఆయన భార్య, ఇలా అలా మాట్లాడొద్దు. సరస్వతి అంటే జ్ఞానం. మనకి సూర్యోదయ సమయంలో ఉండేది బ్రాహ్మీ ముహూర్తం. ఆ కాలమే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎవరు బ్రహ్మ ముహూర్తంలో లెగుస్తున్నారు అంటే బ్రహ్మ అనగానే వేద పారాయణం, 4 తలలు, 4 వేదాలు. ఎవరన్నా వేదానికి సంబంధించిన శ్లోకాలు చదువుతున్నారు? మనకు అద్భుతమైనటువంటి మంత్రాలు వేదాల్లో ఉన్నాయి. అవి పారాయణం చేయకుండా మీకు జ్ఞానం రాదు. మీరు అంటే టెక్స్ట్ బుక్స్లు, ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలకు సంబంధించిన చదివినా మీకు పెద్దగా ఏమి వచ్చేది ఉండదు. బట్టి పట్టేసి సర్టిఫికేట్లు తెచ్చేయడం. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇవాళ నువ్వు రాసిన ఎగ్జామ్ తాలూకు క్వశ్చన్ అడిగితే గుర్తుండదు. కానీ వేదంలో ఉన్నటువంటి శ్లోకాలు, మంత్రాలు పఠిస్తే 10-15 సంవత్సరాల తర్వాత కూడా ఆ శ్లోకాలు నువ్వు చెప్పగలుగుతావు. జ్ఞానానికి అర్థం అదే అంటారు. అంతే. అంటే పూర్వం చదువులు జ్ఞాపకం ఉండేవి, ఇప్పుడు చదువులు కేవలం సర్టిఫికెట్ల వరకే ఉంటున్నాయి. ఏమి జ్ఞాపకం ఉండదు. ఒక థియరీ అదే, అంటే మ్యాథమెటికల్ థియరీ ఉంటుంది, అది మనం కనిపెట్టింది. అంటే వేదం నుంచి వచ్చిందే వేదిక్ మ్యాథ్స్ అని, అవి గుర్తుంటాయి ఫార్ములాస్. అవి ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషనల్ వ్యవస్థలో వాడేటువంటి చాలా రకాలు ఉన్నాయి, అవి కాదు. ఆ చదువులకు ఏవి గుర్తుండవు. అంటే వేదం మనకి, అంటే వేదంలో ఫస్ట్ మంత్రమే, వేదంలో మొదటి మంత్రమే అగ్నిం ఏలే పురోహితం యజ్ఞశ్చ దేవ వృత్విజం హోతారం రత్నధాతమం. ఇది ఒక మంత్రం. ప్రతి 3 వేదాల్లోనూ మొదటి మంత్రం ఇదే, అగ్నిం ఏలే పురోహితం. అంటే మనం వెలిగించేటువంటి దీపం అగ్ని, పురోహితం మనకి హితము చేయునది, జ్యోతి మన జ్ఞానం, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సప్తహోతలు అంటే మన చెవులు, కళ్ళు, ముక్కు, నోరు సంబంధించిన 7 హోతలతో మన జీవితాన్ని, అగ్నిం ఏళే పురోహితం యజ్ఞశ్చ, ఈ సప్తహోతలతో యజ్ఞం చేస్తాం. యజ్ఞశ్చ దేవ వృత్విజం హోతారం రత్నధాతమం. రత్నాలంటే ఏంటి? అంటే ధరించే వస్తువులు కాదు, పేరు ప్రఖ్యాతలు. మనం చదివేటువంటి వేద మంత్రాలు మనకి రత్నాలు, పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే ఆభరణాలు. అది గుర్తుండిపోద్ది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒక 10 సంవత్సరాల తర్వాత ఒకసారి మీరు వేదంలో మంత్రం చెప్పారు గురువుగారు అంటే గుర్తొచ్చేస్తుంది, ఎందుకంటే లోపల ఉండిపోయింది. ఇప్పుడు చాలా రకాల వేదంలో చాలా మంత్రాలు ఉన్నాయి, అన్ని గుర్తున్నాయి. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహేతం అమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోతా తన్మేమన శివసంకల్పమస్తు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షే మామృత తన్మేమన శివసంకల్పమస్తు. ఇది నేను ఎప్పుడు అడిగినా మృత్యుంజయ మంత్రం అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ పదాల యొక్క అమరిక నీ బ్రెయిన్లో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కేంద్రీకరిస్తుంది. గురువు గారు, నేను ఇది కూడా విన్నాను, మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు
పూజారులు కావచ్చు, అక్కడ ఉన్న పంతులు కావచ్చు, మనకి ఏదైనా మంత్రోచ్చారణ చేసినప్పుడు అదే మంత్రాన్ని గుడికెళ్ళి మనం దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి కొన్నిసార్లు స్మరిస్తాం. అనుకోకుండానే మనకు వచ్చేస్తుంది ఆ మంత్రం తెలియకపోయినా కూడా. కానీ అదే విధంగా చూసుకుంటే ఒక బుక్ మనం 1 గంట చదివినా కూడా మనకు 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఆలోచిస్తే మనం ఏం చదివేమా అని మళ్ళీ ఒకసారి రివైండ్ చేయాల్సి వస్తుంది. సో దానికి కూడా ఇదే డిఫరెన్స్ మనం చూసుకుంటే, ఇదే డిఫరెన్స్. అంటే మనం ఉచ్చరించే పదాలకి శక్తి లేకపోవడం వల్ల గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది, బట్టి పట్టాల్సి. ఎందుకంటే పదాలకి శక్తి ఉంది, ఒక అనుకరణ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, ఛందస్సు, దేవత, ఋషి ఇవన్నీ దానికి ఉన్నాయి కాబట్టి అది లోపలికి వెళ్ళిన వెంటనే మస్తిష్కంలో స్థిరత్వాన్ని ఏర్పాటు చేసేసుకుంటుంది. నువ్వు ప్రతిరోజు చేసే సాధన నీకు అభ్యున్నతినిస్తుంది. ఆటోమేటిక్గా ఆసువుగా వచ్చేస్తాయి. అవధానులు అంటారు, సహస్రావధాని, దశావధాని. అంటే 10 మంది 10 రకాల క్వశ్చన్లు అడిగి వదిలేస్తారు. 10 మంది 10 క్వశ్చన్లు అడిగి వదిలేస్తారు. వరుసగా 10 మందికి ఒకరి తర్వాత ఒకళ్ళు ఏ క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్ లోపల ఉండిపోయి చెప్పుకుంటూ వచ్చేస్తారు. 10 మంది ఒకేసారి అడిగి వదిలేసిన క్వశ్చన్కి కొంత సమయం తీసుకుని వదిలేసి 10 మందికి ఆర్డర్లో సమాధానం చెప్పుకొస్తారు. అది ఎక్కడి నుంచి వచ్చితే సాధన? జ్ఞాపక శక్తి. 10 మంది 10 సార్లు అడిగారు, 10 క్వశ్చన్లు అడిగారు. 10 క్వశ్చన్లు మస్తిష్కంలో తిష్ట వేసుకొని కూర్చుంటాయి. అది శ్లోకపూర్వకంలో సమాధానం చెప్పుకుంటూ వస్తారు. మళ్ళీ ఇందాక మీరు ఏమడిగారని అడగరు. దశావధానం అంటే 10 మంది అడిగిన ప్రశ్నలకి సమాధానం అందరూ అడిగేసిన తర్వాత సమాధానం చెప్పుకుంటూ వస్తారు. అప్పుడు జ్ఞాపక శక్తి ఉంటుందా? వాళ్ళకు ఉంటుంది, మనకు ఉంటుందా? ఇందాక చెప్పింది ఇప్పుడు గుర్తుండదు మనకి. అంటే అది వేదంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు వేద అధ్యయనం లేదు, వేద పాఠశాలలు లేవు కాబట్టి పిల్లలు మానసిక స్థితి బాగాలేదు. ప్రతినిత్యం కూడా వేదానికి సంబంధించిన కొన్ని మంత్రాలు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్లో వేదానికి సంబంధించినటువంటిది ఒక పాఠ్యాంశం పెట్టాలి. విద్యా వ్యవస్థలో పెడితే ఆ పిల్లలలో, అంటే 4th ఇయర్ 5th ఇయర్లో ఫస్ట్ 5వ సంవత్సరం స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే మొదటి సంవత్సరమే సంస్కృత పదాలు నేర్పించాలి. సంస్కృతాన్ని ప్రాథమిక భాష చేసి వాళ్ళకి నేర్పించగలిగితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు, ఆత్మహత్యలు అనేవి అవుతాయి, లేకపోతే ఆగవు. మేధస్సు పెరగాలి. ఘృతం వృద్ధయేతు బుద్ధి. ప్రతి పిల్లవాడు, అంటే హాస్టల్స్లో తిండి అడ్డమైన చెత్త నూనెలు, చెత్త మసాలాలు వేసి వండుతారు. కంపల్సరీ నెయ్యి వాడాలి. ఘృతం వృద్ధయేతు బుద్ధి. నెయ్యి వాడితే బుద్ధి పెరుగుతుంది. 100%. మీరు ఏదైతే తింటున్నారో అదే మనసు అవుతుంది. మీరు మసాలాలు తిన్నప్పుడు మీ భావోద్వేగాలు మసాలాలతోనే ఉంటాయి. కారం తింటే కడుపు మంటతో ఉంటుంది. మీరు తినే పదార్థం మీ మనసు అవుతుంది. కాబట్టి విద్యా వ్యవస్థలో ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ బ్రతకటానికి తినాలి అంతే. వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ పదార్థాలు, ఉదయం పళ్ళు, మధ్యాహ్నం మంచి సాత్విక ఆహారం. ఇప్పుడు కంపల్సరీ మాంసాహారం హాస్టల్స్లో పెట్టకపోతే పిల్లలు జాయిన్ చేయరు వీళ్ళు తల్లిదండ్రులు. అక్కడ ఫెసిలిటీస్, ఏసీ రూమ్స్ ఉన్నాయా, ఫుడ్ బాగా పెడుతున్నారా, మెనూ ఏముంది, పిజ్జాలు బర్గర్లు ఇస్తున్నారా, ఇవన్నీ చూస్తున్నారు. వేదిక భోజనం ఉండాలి. అంటే గురువుగారు, అంటే వేదం ఆమోదించిన పదార్థం. మాంసాహారాన్ని వేదం చెప్పదు. అసలు మాంసాహారం భుజించకూడదు. మృత కళేబరాన్ని శరీరం అనుమతించదు, అది పెట్టకూడదు. గుడ్డు కూడా అంతే, అది పెట్ట. బలం కావాలి అంటే బలం బోలంత ఉందమ్మా. మాంసాహారంలోనే బలం ఉందా? మీ పిల్లలకు కావాల్సింది బలం కాదు, శారీరక దౌఢ్యం కాదు, మానసిక వికసతం, బుద్ధి మాంద్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి పిల్లలు పరిణితి సాధించలేకపోతున్నారు. ఇప్పుడు కొంటున్నారు ర్యాంక్స్, వాళ్ళని తూముతున్నారు విపరీతంగా. దానివల్ల వాళ్ళు మానసికంగా వికలాంగులు అవుతున్నారు. వాళ్ళకి మంచి ఆహారం అంటే, పౌష్టికాహారం అంటే వెజిటేబుల్స్, వండని పదార్థాలు, పళ్ళు, ఇవి బలం. కానీ అంటే B12, ప్రోటీన్స్ ఇవన్నీ కేవలం మాంసంలోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవా? ఆలోచించండి ఒకసారి. ప్రకృతిలో 84 లక్షల జీవరాశిలో బలమైన జీవి ఏదేమో జంతువు, బలమైన జంతువు నాకు తెలిసినంత వరకు మనకి సింహం చాలా చాలా బలమైంది. అది కొట్టిందంటే చిత్తు చేసేస్తుంది, చంపేస్తుంది, తినేస్తుంది కదా. అది మాంసాహారి అని నువ్వు అనుకున్నావు. ఏనుగు బలమైన జంతువు. కానీ ఏనుగును కూడా సింహం పరిగెత్తి వెనక నుంచి బుద్ధి బలంతో కాదు, జిమ్ముక్కలతో వెనకాల వచ్చి కొడుతుంది. కొడితే తొండంతో దెబ్బేస్తే సింహం చేస్తుంది. వెనక నుంచి ఎప్పుడూ కూడా ఏ జీవిని పట్టుకోలేదు. లేడి అత్యంత స్పీడ్గా పరిగెట్టేటువంటి జంతువు. మీకు లిపోర్డ్, దాన్ని ఏమంటారు, చిరుతపులు కూడా పరిగెడుతుంది. కానీ లేడి ముందుంటుంది,
చిరుత వెనకాల ఉంటుంది. లేడి అలిసిపోతే చిరుతకు దొరుకుతుంది. దొరుకుతుంది, లేకపోతే దొరకదు అసలు. అంటే ఇక్కడ శాకాహారి బలవంతురాల బలంగా ఉందా, మాంసాహారి బలంగా ఉందా? శాకాహారి. ఇది జింకను తిని B12 ప్రోటీన్ని తెచ్చుకుంటుంది. మరి జింక ఏం తింటుంది? గడ్డి. ఏనుగు గడ్డి తిని ప్రోటీన్ తెచ్చుకుంటుంది. సింహం ఏం తింటుంది? మాంసం తింటుంది. అంటే మరి మాంసం తయారీకి ఆ జీవిని చూసా కదా, ఏనుగుని చాలా ఎత్తుగా ఉంటుంది. చెడుకు గర్రలు, రొట్ట ఇవే తింటుంది. ఎంత ఆరోగ్యంగా ఉంది అది. ఎదురుగుండా వస్తే యుద్ధం చేయడానికి కూడా భయపడకుండా, అయ్యబాబు సింహం అని ఏనుగు భయపడదు. తొండం ఎత్తిందంటే సింహం పరిగెడుతుంది, తొక్కేస్తుందేమో చేస్తానని. వెనకాల వచ్చి కొట్టాలి, మూకుమ్మడిగా వచ్చి కొట్టాలి. అంటే శాకాహారికి బుద్ధి కుశలత ద్వారా శరీరాన్ని ఆరోగ్యం ఉంచుకోరు. అద్భుతమైన ప్రోటీన్ తయారవుద్దాము. మాంసకృతులు కలిగిన పదార్థాన్ని తింటే. మాంసం తినక్కర్లా. పిల్లలకి మీరు మాంసం పెడితే వాళ్ళ మెదడులు మొద్దుబారతాయి ఖచ్చితంగా అంటారు. 100%. అయితే ఇక నుంచి మాంసం అనేదాన్ని అవాయిడ్ చేయమంటారు ఖచ్చితంగా. చదువుకునే పిల్లలకి జ్ఞానం వృద్ధి చెందాలి, మీ పిల్లలు తెలివితేటలతో బాగుండాలి అనుకుంటే సాత్విక ఆహారం, సత్వగుణం కలిగిన పదార్థాలు, పళ్ళు, కాయగూరలు, వెన్న, నెయ్యి, పాలు ఇవే మంచి బలవర్ధకమైన ఆహారం. చేపలు, గుడ్లు, మాంసం, పీతలు ఇవి కాదు వాళ్ళ జీవితం. అందుకనే భవిష్యత్తు భావితరాలు ఓల్డేజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు ఓల్డేజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నాం, పిల్లలు తక్కువ ఉన్నారు. హార్ట్ అటాక్స్ వచ్చి మరణించేవాళ్ళు, సూసైడ్ చేసుకుని చనిపోయేవాళ్ళు, డిప్రెషన్తో పేషెంట్లుగా ఉన్నవాళ్ళు పిల్లలు ఎక్కువ ఉన్నారు. వృద్ధులు ఆరోగ్యంగా ఉన్నారు ఇళ్లలో. అంటే మనం ఇంతకు ముందు తిన్న ఆహారంలో మాంసాహారం ఉంది, అధికం కాదు, తక్కువ మోతాదు. కాబట్టి సాత్విక ఆహారమే బలమైన ఆహారం, జ్ఞానానికి మంచిది. నిజంగా గురుగారు చాలా చక్కగా. పిల్లలు సూసైడ్ చేసుకోకూడదు అనుకుంటే వాళ్ళ ఆహారంలో మార్పు తీసుకుంటారు. దాంతోపాటు అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుంది. స్వాదిష్టాన చక్రం సరస్వతి నిలయం అంట. ఆ మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చెప్తాను. దాని ప్రతినిత్యం కూడా పిల్లలతో చదివించండి. అలాగే పొద్దుటే సూర్యోదయ పూర్వం నిద్రలేచి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి చేతులు జోడించి ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమామృతరుద్రం హువేమ. ఓం శాంతి శాంతి శాంతి. ప్రతిరోజు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని ఎవరైతే చూస్తారో, ఈ మంత్రాన్ని అంటారో, వాళ్ళ జీవితంలో తిరుగుండదు. జ్ఞానాన్ని ఇచ్చేది సూర్యుడు, సరస్వతి ఆయనలోనే ఉంది. అందుకని ఆ మంత్రాన్ని చదవాలి. అలాగే మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. నేను ఒక మంత్రంలో చెప్తాను, సప్తహోత అని. అందులో రెండవది స్వాదిష్టాన చక్రం. చదువుకి రాత గుండ్రంగా రావటానికి మీరు ఈ మంత్రాన్ని అనడానికి ముందు ఏదో 4-5 పేరాలు రాయండి. రెగ్యులర్గా ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు పారాయణం చేసి మళ్ళీ రాయండి. వెంటనే 108 సార్లు రాసిన వెంటనే మీ రాతలో మార్పు వస్తుంది, మీ తలరాతలో మార్పు వస్తుంది. వెంటనే రాసిన వెంటనే మీరు చెక్ చేసి చూసుకోవచ్చు, నాది గ్యారెంటీ. ఆ మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని, స్వాదిష్టాన మంత్రాన్ని పఠించండి. మీ తలరాతల్ని, మీ చేతి రాతల్ని మార్చుకోండి, మారుతుంది. ఆ మంత్రం ఏంటంటే స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన మంత్రం. ఓం ఐం హ్రీం కాం సోహం స్వాదిష్టాన దేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః. మంత్రం ఓం ఐం హ్రీం కాం సోహం స్వాదిష్టాన దేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః. అంటే బ్రహ్మ అంటే మన తలరాత, బ్రాహ్మి. బ్రహ్మస్వరూపిణి రూపంలో స్వాదిష్టాన చక్రంలో ఉంది ఆవిడ. ఈ మంత్రాన్ని 108 సార్లు అనుసంధానం చేయడం వల్ల, పఠించడం వల్ల చదువులో మీరు అభ్యున్నతి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి పిల్లలు హాస్టల్లో ఉన్నారు, తల్లిదండ్రులు కూడా చేయొచ్చు ఈ మంత్రం. తల్లులు చదివి బిడ్డల్ని ఆశీర్వదించవచ్చు. ఒక చేత్తో వాటర్ బాటిల్ పట్టుకుని ఈ మంత్రాన్ని తల్లి చదివి ఆ వాటర్ పట్టుకెళ్ళి పిల్లలకి ఇచ్చి తాగించడం ద్వారా ఆ శక్తి వాళ్ళలో ప్రవేశిస్తుంది. తల్లి కదా జన్మనిచ్చింది వాళ్ళకి. ఆ శక్తి ఆవిడ కోరిక ఏంటి? పిల్లలు అభివృద్ధి చెందాలి. తల్లి లేకపోతే తండ్రి అన్నా చేయొచ్చు ఈ పని. ఎందుకంటే ఆయన విత్తనం కదా, ఆయన బీజం కదా ఆ బిడ్డ. అందుకని తల్లిదండ్రులు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. సూర్యుడికి నమస్కరించి బిడ్డ యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకోవచ్చు. పిల్లల మరణాలు తగ్గాలంటే వాళ్ళ ఆహారాల్లో మార్పులు రావాలి. కంపల్సరీ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి.
సూర్యుడికి నమస్కారం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పారు నిజంగాను. మీరు చెప్తుంటే ప్రెజెంట్ మీరు చెప్పింది వాస్తవమే. ప్రతి ఒక్కరము కూడా అయ్యే తప్పులు చేస్తున్నాం. తిరిగి మనకి ఎందుకని అవి రావడం లేదు అని క్వశ్చన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం కానీ ఏ లోపాలు ఉన్నాయనేది ఎవరు కూడా గమనించట్లేదు. కానీ మీరు చెప్పినట్టు ఇలా ప్రతి ఒక్కరు పాటించడం ద్వారా మార్పులు అనేవి వస్తాయని నేను కూడా నిజంగా గురుగారు ఇంత మంచి అవకాశాన్ని మా ద్వారా మా వీడియో చూసి ప్రతి ఒక్కరికి కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురుగారు.